ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ అబౌట్ సోలార్ ప్యానెల్స్. దేవుడు మనకిచ్చిన ఫ్రీ గిఫ్ట్, ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఏంటంటే సూర్యరశ్మి. మనకి నిరంతరాయంగా సూర్యరశ్మి వస్తూనే ఉంటుంది. హార్డ్లీ ఏడాదిలో ఒక నెల మాత్రమే రాదు ఉండొచ్చు, మేబీ నెల మొత్తానికి. సో త్రూఅవుట్ సంవత్సరం మొత్తంగా మనకి సూర్యరశ్మి వస్తుంది. ఆ అడ్వాంటేజ్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. మా 3 kV సోలార్ ప్లాంట్ అయితే ఎంత మనకి జాగా ఉంది అని అనుకుంటే మొత్తం కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే మేము ఏంటంటే టెర్రస్ గార్డెన్కి కూడా కొంచెం ప్లేస్ ఉంచుకోవాలని అనుకున్నామని చెప్పేసి 3 kV వరకు మాత్రమే పెట్టుకున్నాము. మనం ఇక్కడ ఇది 5th ఫ్లోర్లో ఉన్నాము. అయితే దీనికి పట్టిన జాగా అండి హార్డ్లీ 20 నుంచి 25 స్క్వేర్ యార్డ్స్ కూడా కాదండి 3 kVకి. సో జగా లేదు అని మనం అనుకునే పని లేదు. ఆ కొంచెం జగా ఉన్నా కూడా మనం పెట్టుకోవాలి. మన ఇంటి ఖర్చులో హార్డ్లీ 5% ఖర్చు కూడా ఉండదు. ఇది సూర్యరశ్మి తీసుకొని సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలి. ఆ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ సబ్సిడీ డిక్లేర్ చేస్తుంది. సో మనకి 20%, 30%, 40% ఏదో ఒక పర్సంటేజ్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం మన రేటు డిసైడ్ అవుతుంది. సో ఖర్చులో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాల్సింది. ఇదండి, మేము సోలార్తో పాటు టెర్రస్ గార్డెన్ కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పి అది సగమే పెట్టుకున్నాము. సో వీఆర్ ఎంజాయింగ్ ఈవెన్ దట్ టెర్రస్ గార్డెన్ ప్రొడ్యూస్. సరే, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వలేదని అనుకుందాము. మనకి న్యాచురల్గా అయితే సన్లైట్ త్రూఅవుట్ వస్తూనే ఉంటుంది కదా. సో మనం కొంచెం ఖర్చు పెట్టుకొని ఇవ్వకపోయినా సరే, ఐ మీన్ టు సే ఇస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ, ఇవ్వకపోయినా కూడా మనము ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే హార్డ్లీ 4-5 ఇయర్స్లో మనం ఏదైతే ఇది పెట్టామో దీని పెట్టుబడి వీల్ గెట్ దట్ రిటర్న్, మనకి రిటర్న్స్ వచ్చేస్తుంది. అండ్ ఇది నిల్ మెయింటెనెన్స్ అండి. 25 ఇయర్స్ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆ ప్యానెల్స్ మీద ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డస్ట్ పడితే న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వదు కదండి. సో ఆ డస్ట్ మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి అన్నది నా ఉద్దేశం అండి. మీరు ఆలోచించండి. మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అన్నిటికీ ఎట్లా ఎస్టిమేట్ చేసుకుంటామో, ఇంటీరియర్స్కి కానీ, కన్స్ట్రక్షన్కి కానీ, బోరింగ్కి కానీ, అలాగే సోలార్కి కూడా వేసుకోవాలి. అప్పుడు మనం ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నామో సోలార్ మీద అని మనకు విషయం తెలుస్తుంది. అయితే మనం ఎస్టిమేషన్ వేసుకున్న వీటన్నిటిలో సోలార్ మీద పెట్టిన ఖర్చు మాత్రమే రాబడిగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే దానికి మనకు రిటర్న్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇదివరకు ఏంటంటే మనం సోలార్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళమండి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది బ్యాటరీలో సేవ్ చేసుకునేవాళ్ళము. అదే నైట్ మనం యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ మనకి ఒక సెపరేట్ మీటర్ పెడుతుంది. జనరల్ మీటర్లా కాకుండా ఒక సెపరేట్ మీటర్ ఉంటుంది. దాన్ని నెట్ మీటర్ అంటారు. ఆ నెట్ మీటర్లు ఏమవుతుందంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. అంటే మనం ప్రొడ్యూస్ చేసి మనం గవర్నమెంట్కి యూనిట్స్ ఇస్తాము. అయితే సోలార్ అంటే ఏంటంటే అండి, మనము మన జాగాన్ని గవర్నమెంట్కి కొంచెం ఇస్తున్నట్టు అనమాట ప్రొడ్యూస్ చేయడానికి. అంటే మన సోలార్ ఏదైతే మనం యూనిట్స్ ప్రొడ్యూస్ చేసామో అది మనంగా యూస్ చేసుకోము. మనం ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేస్తాము. అయితే ఏంటంటే మనము జనరల్ పబ్లిక్ లాగా మనము కరెంట్ యూస్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఇన్వర్టర్ కూడా ఉండాలి ఇంట్లో, అట్లా అనమాట. అయితే ఆ జనరల్గా మనం వాడుకున్న పవర్ని చూసి ఆ డిఫరెన్స్కి మనకి బిల్ వేస్తారు. అంటే ఏంటంటే మనము 10 ప్రొడ్యూస్ చేసామనుకోండి, మనం 12 యూజ్ చేస్తే ఆ 2 యూనిట్స్కి మాత్రమే మనకి బిల్ వస్తుంది. లేదా 10 ప్రొడ్యూస్ చేసాము, మనం 8 వాడుకున్నాము, ఆ 2 యూనిట్స్కి మనకి రిఫండ్ వస్తుంది. అయితే ఏంటంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండి మన బిల్లింగ్ మాత్రము 85% కట్ అయిపోతుంది. కరెంట్ బిల్లు 85% కట్ ఆటోమేటిక్ అయిపోతుంది. హార్డ్లీ మనం ఒక 10% మాత్రమే మనం బిల్ పే చేస్తాము. సో వాళ్ళు గవర్నమెంట్లో ఉచితాలు ఇవ్వాలి అని మనం అనుకోక్కర్లేదు. మనకి న్యాచురల్గా సూర్యుడు ఇచ్చిన ఉచితాన్ని, అంటే మనకు వచ్చిన న్యాచురల్ ఉచితాన్ని త్రూ అవుట్ మన జన్మంతా వాడుకోవచ్చు. ఈ సపోటాలు చూస్తున్నారా, టెర్రస్ గార్డెన్లో పండించారు, పంట లేదండి. సో దిస్ ఈజ్ మై సపోటా. మన సోలార్ ప్యానెల్స్తో పాటు సపోటాలు ఏంటి, ఇదే దానిమ్మలు ఏంటి, వాట్నాట్ ప్రతి ఇది నేను పండిస్తున్నాను. అయితే ఏంటంటే సోలార్కి మెయిన్ కావాల్సింది మన సౌత్ పార్ట్లో షేడ్ పడకూడదు. మన బిల్డింగ్ మీదకి సౌత్ పార్ట్లో షేడ్ పడకూడదు. ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్స్ని ఇట్లా సౌత్కి ఇంక్లైన్ చేసి పెడతారు. అండ్ మనకి కింద జాగా వేస్ట్ అయిపోతుందని కూడా అక్కర్లేదు. మనకి ఎంత ఎలివేట్ చేయాలి అని అనుకుంటే ఎలివేట్ చేసి పెడతారు. ఓకే.
అయితే మనము రూఫ్ని వాడే అవసరం లేదు అని అనుకోండి, అప్పుడు ఏంటంటే మన నేల మీద పెట్టేస్తారు ప్యానెల్స్. లేదు మన రూఫ్ని కూడా వాడుకోవాలి అని అన్నారనుకోండి, ఇట్లా ఎలివేట్ చేసి పెడతారు, 9 ఫీట్ ఎలివేట్ చేసి పెడతారు. సో మనకి అది ఇబ్బంది కూడా అనిపించదు, అంటే ఆ జాగా అంతా కూడా మన జాగా మనకి ఉండే ఉంటుంది. ఆ విధంగా కూడా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మన ప్యానెల్స్ ఇట్లా సౌత్కి వంపి పెడతారండి. అయితే నేను చెప్పాను కదా, కింద మన నేల యూస్ చేసుకోవాలి, మన రూఫ్ని అంతా యూస్ చేసుకోవాలని అనుకుంటే మనం అట్లా 9 ఫీట్ ఎలివేట్ చేసి పైకి పెడతారు. లేదు మనకి యూస్ చేసుకునే అవసరం లేదు అనుకోండి, ఇప్పుడు లిఫ్ట్ రూమ్ మీద పెట్టుకున్నాను అనుకోండి, ఇంకొక 1 kV పెట్టుకున్నాను అనుకోండి, దానిపైన అట్లా పెట్టేస్తారు చిన్న స్టాండ్స్ వేసేసి. సో ఎదర్ వే మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు పెడతారు, మన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు పెడతారు. బర్డెన్ లేకుండా చేస్తున్నామండి. గవర్నమెంట్ ఒక 10 యూనిట్లు, అంటే మన నెలకి ఒక 300 యూనిట్లు ప్రొడ్యూస్ చేసామనుకోండి, ఆ 300 యూనిట్స్ వరకు గవర్నమెంట్కి మనం బర్డెన్ ఇవ్వట్లేదని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బర్డెన్ తక్కువ చేసాము, మన కరెంట్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. సో ఆ ప్రొవిజన్ కూడా మనకుంది. అండ్ మనం ఎక్కువ వాడుకున్నాము అని అనుకుంటే ఆ ఎక్కువ మాత్రానికి బిల్ అవుతుంది, తక్కువ వాడుకుంటే మన గవర్నమెంట్ నుంచి ఎట్లాగో 6 నెలలకు ఒకసారి రిటర్న్ వస్తుంది అమౌంట్. ఎన్ని యూనిట్స్ వాడుకున్నామో దాని ప్రకారంగా మనకి బిల్లింగ్ ఉంటుంది అనమాట. ఇంకా అన్నిటికంటే అతి ముఖ్యమైనదండి, మనము వాతావరణ కాలుష్యం లేకుండా ట్రై చేస్తున్నాం. అసలు సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నాము అని అంటే కాలుష్య రహిత ప్రదేశాన్ని మనం క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. ఆ మాత్రం పొల్యూషన్ అనేది మనం తక్కువ చేస్తున్నాం. మన వంతు, ప్రపంచం అంతా పొల్యూషన్ ఉంది, మన వంతు కృషిలో మాత్రము మనం ప్రొడ్యూస్ మనం చేసాం కాబట్టి అంతలాగా కార్బన్ డైఆక్సైడ్ మనం తక్కువ చేస్తున్నట్టు మనకి అది నెట్ మీటర్లు అవన్నీ కనిపిస్తాయండి. ఏమేమి పనము అంటే ఏమేమి అడ్వాంటేజెస్ ఇచ్చామో ప్రకృతికే కానీ లేదా గవర్నమెంట్కే కానీ మన వంతు కృషి అనమాట ఇదంతా. ఇవన్నీ ఇట్లా పెడతారండి. ఇది ఇక్కడ మనకి తెలుస్తుంది రోజు ఎంత ప్రొడ్యూస్ చేసాము, ఓవరాల్ ఎంత ప్రొడ్యూస్ చేసాము, ఈరోజు ఎంత ప్రొడ్యూస్ చేసాము అని చెప్పేసి. ఇవన్నీ కూడా సోలార్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండి, మీటర్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. అండ్ అలాగే ఇంకొకటి లైట్నింగ్ రాకుండా మనకి లైట్నింగ్ అరెస్ట్ అని చెప్పి అదొకటి కూడా పెడతారు. అది మన లైట్నింగ్ దీనికంటే ప్యానెల్స్ కంటే లైట్నింగ్ అరెస్ట్ అని ఒకటి కూడా పెడతారు. మిద్దె ఉన్న ప్రతి ఒక్కరు, ప్లస్ మనకి సౌత్ నుంచి నీడ పడట్లేదు మిద్దెకి అని అనుకున్న ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి. అది మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు తక్కువ చేస్తుంది అని మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకుంటాం, కానీ అది గవర్నమెంట్కి కూడా ఎంతో సహకరిస్తున్నట్టు. మన వంతు యూనిట్స్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసే పని లేకుండా అంత బర్డెన్ని తక్కువ చేస్తున్నాం. అండ్ అబవ్ ఆల్ మనము ఫ్రీగా వస్తున్న సూర్యరశ్మిని వాడుకుంటున్నాము. అండ్ ప్రకృతికి మనం ఎంత తోడ్పడుతున్నామో మీకు తెలుస్తుందండి. కాలుష్యం లేకుండా చేస్తున్నాము, మన యూనిట్స్ మనమే ప్రొడ్యూస్ చేసుకొని కాలుష్యం లేకుండా మనము ట్రై చేస్తున్నాము. అండ్ మన ఇండిపెండెంట్ హౌసెస్ అని అనుకుంటున్నామా, ఇండిపెండెంట్ హౌసెస్ కాదు, అపార్ట్మెంట్స్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి మెయింటెనెన్స్ బిల్లులో కానీ ఖచ్చితంగా ఒక 85% వరకు బిల్లు తక్కువ అయిపోతుంది. కాబట్టి మనం 10-15% బిల్ పే చేస్తాడు. ఒక్కసారి మనం పెట్టుబడి పెట్టామనుకోండి, ఇక జన్మంతా మనము ఫ్రీగా కరెంటు బిల్లు వాడుకుంటున్నట్టు, బిల్లు లేకుండా కరెంటు వాడుకుంటున్నట్టు. సో గవర్నమెంట్ ఇవ్వడం కాదు మనకి ఉచితాలు, ప్రకృతి మనకి ఇస్తున్న ఈ ఉచితాన్ని మనం అందిపుచ్చుకుందాము. అండ్ వీ ఎంజాయ్ ద గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్ గివెన్ బై ద నేచర్. ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి. ఎలక్ట్రిసిటీ బిల్లు తక్కువ చేసుకుందాము, పొల్యూషన్ని తక్కువ చేద్దాము, ప్రకృతిని మనం కాపాడుదాము. ఇది మన వంతు బాధ్యతగా మనం తీసుకుందాము. కేంద్ర ప్రభుత్వం PM సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకం ఇంట్రడ్యూస్ చేసింది. దాని ప్రకారం 3 కిలోవాట్లు మనము సోలార్ ప్యానెల్ తీసుకుంటే 78,000 వరకు మనకు సబ్సిడీ ఇస్తుంది. పోర్టల్లో వెళ్ళి ఒకసారి క్లిక్ చేయండి, pmsuryaghar.gov.in.